తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఉద్యోగస్తులకి కానివ్వండి, విద్యార్థులకి చదువు పరంగా, అలాగే వ్యాపారం చేసుకునే వారికి వ్యాపార అభివృద్ధికి ఏ విధంగా ఉంటుందంటారు గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటిదాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాల కంటే అనడం కంటే కూడా చిన్న ఇబ్బందికరమైనటువంటిదిగానే ఉన్నది కొంచెం. ఎందుకంటే సరే దానివల్ల ఏమీ పెద్దగా బాధపడాల్సిన ఇదేమీ లేదు, కొంచెము అటు ఇటు ఉంటాయి. ఎప్పుడూ సంవత్సరం అంతా నాకే బాగుండాలి అని అనుకోవడం కూడా లేదు కదా, ఉంటాయి కదా. అందువలన చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఏది పట్టుకున్నా కాస్త నిదానముగా నత్తనడకలాగా ఎందుకు పట్టుకున్నామబ్బా ఈ పని అనేటువంటి విసుగు వచ్చే విధముగా కొంచెం ఉండబోతున్నాయి వీళ్ళకు. అలాగే ఆర్థిక పరంగా కొంత గందరగోళం, అంటే సమయానికి డబ్బులు అందక లేదా దీనికోసమని ఎత్తిపెట్టుకున్నది ఖర్చయి ఇంకొక దానికి పెట్టాల్సి వచ్చి ఈ పని కాకుండా ఇలాంటివేవో కొంచెం ఇది అటు అది ఇటు, దీన్నే గందరగోళం అనేది ఏం లేదు వేరే, అలాంటివేవో ఉంటాయి గాక. దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఏమిటి ఎటువంటి ఒత్తిడి అంటే ఏదైనా మనకు రుణం ఎవరికైనా ఇవ్వాల్సి ఉండేది ఉంటే కానీ, మనకు పెట్టాల్సిందే ఎవరికైనా ఇవ్వాల్సిండేటువంటిది ఉండినా రావాల్సిండేది ఉండినా మనం అడిగినా కొంచెం ఏదో ఒత్తిడి అనేది ఇప్పుడు కాదు అనేటువంటిది ఒక రకంగా, మనం ఇవ్వవలసిన వాళ్ళకేమో ఇవ్వాలి అనేటువంటి తాపత్రయము, కట్టాల్సినవి కట్టాలి అనేటువంటి ఒత్తిడి, ఇలాంటివేవో ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అనేటువంటిది మంచిది కాదు, జాగ్రత్తగా తొందరగా చూపించుకుంటే మంచిది.
ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కొన్నిసార్లు పరీక్షా సమయము వలె ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మనము చేసుకుంటున్నాము అంటే అది ఏమో కానీ ఈ పని మొదలు పెట్టేటప్పటికీ నాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఏదో ఒక అడ్డంకి వస్తుంది అని ఇలా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం చాలా వరకు. అట్లాంటిది జరగవచ్చును. కుటుంబ వాతావరణము కొంత చికాకు కలిగిస్తుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఏవో అవి ఇవి మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ విని కాస్త చికాకుగా ఉండేటువంటి ఇది అవుతుంది. సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఉండవు. దూర ప్రయాణాలలో ఆటంకాలు కలిగేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహిస్తే మేలు. దూర ప్రయాణాల విషయంలో అవసరమైతేనే వెళ్ళటం, లేకుంటే మానుకుంటే మంచిది. వెళ్ళకుండా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగము చేసుకోవటంలో విఫలమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చింది, ఇగో ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది, నువ్వు పోతే మంచిది, సమయానికంటే సమయానికి పోలేకపోవడము, లేదా ఆలస్యంగా వచ్చినావు కాబట్టి నీకు లేదనడము, లేకపోతే అప్లికేషన్ సమయానికి ఇవ్వలేదనడము, లేదా ఇంటర్వ్యూలో చెప్పాల్సినటువంటివి అన్నీ నీకు గుర్తుండినా మతిమరుపు వచ్చి చెప్పలేకపోవటము, ఇటువంటివి ఏవో ఒకటి అంటే దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటం. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఉంటాయి, లేకుండా ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఆందోళన చెంది ఇంక అయిపోయిందేమో మా జీవితం అని ఎక్కడ డీలాపడాల్సిన అటువంటి అవసరం ఏమి లేదు. అధికారుల ఆగ్రహానికి మనం ఏదైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ చేసుకునేటప్పుడు కావచ్చు, పైన అధికారులు అనేవాళ్ళు ఉంటారు కదా, ఆ పైన వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి ఇది ఉంటుంది. కొంచెం ఏదో మాట అనడం, అనిపించుకోవటము, మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటాయి. అలాగే దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మాసము చివరిలో అంతా కూడా మళ్ళీ అనుకూలించేదానికి ఉంది. ఇవన్నీ కూడా పక్కకు పోయి అబ్బా నెలాఖరుకు మనకు మేలు జరిగింది, నాకు ఇంతకాలం నెలపొడవునా మేలు జరగకపోయినా బాధ లేదు, కానీ ఇప్పుడైతే జరిగింది, నాకు ఇది చాలా అనుకూలంగా ఉంది అని సంతోషించేటువంటి విధానముగానే మాసము చివరిలో ఉంటుంది గాక. ఇది ధనుస్సు రాశి వారి యొక్క. ఓకే గురుగారు, మరి వారి సమస్యల నుండి బయటపడడానికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాన్ని చేస్తే మంచిది అంటారు? వీళ్ళు నవగ్రహాలను ఆరాధించడము చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అంటే ఈ నెలంతా కూడా నవగ్రహాలకు తిరిగితే మేలు జరుగుతుంది. ఒక గురువు కాబట్టి ఇప్పుడు గురువు ఆధిపత్యం ఉంటుంది ధనుస్సు రాశి వాళ్లకు, ఎందుకంటే ఆ రాశ్యాధిపతి గురువు కాబట్టి. కనుక దైవానుకూలము అనేటువంటిది చాలా అవసరము. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒకసారి చూసుకొని దానికి తగినటువంటి రీతిన స్పందిస్తే మేలు జరుగుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాలని అలాగే మెరుగైన పరిష్కారాలని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.